మీరు చెప్పండి అమ్మా, ఎట్లా మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగుందా, కేసీఆర్ గవర్నమెంట్ బాగుందా? కేసీఆర్దే బాగున్నది. ఎందుకు కేసీఆర్దే బాగుంది? కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒక్క 6 గ్యారంటీలు ఇస్తారన్నాడు. ఏమి ఇచ్చిండు? ఒక బస్సుదే చెప్పిండు. మిగతాయి పెట్టలే కదా. గురలక్ష్మి మహాలక్ష్మి పథకం అన్నాడు, అది పెట్టలేదు. ఆయననే గెలిపిద్దాం అట్లా అవన్నీ పెడితే, ఆ కీమ్ పెడితే. ఏం లేదు. కేసీఆర్ వచ్చినప్పుడు ఆయన ఏమి ఇవ్వకున్నా కూడా కొంచెం ఆయనది మంచిగానే ఉన్నది ప్రభుత్వం. ఈయన మంచిగానే చెప్తాడు కానీ 6 గ్యారంటీలు ఇస్తానన్నాడు, అవి ఇవ్వలేదు. ఒక బస్సు ప్రియారా అని వాళ్ళు మహిళలు కొట్టుకుంటూనే ఉంటాడే, వాడు ఇక్కడికక్కడ ఆపుతాడు బస్సు తీసుకుపోయి. కేసీఆర్ ఆయన ఉన్నప్పుడు మంచిగానే జరిగింది. ఈయన కూడా మంచిగా చేస్తాడు కానీ అవి ఇస్తే మంచిగానే ఉండు కానీ అట్లా అయిపోయింది. జూబ్లీస్ లో ఎలక్షన్ ఉంది కదా, మరి ఎవరు ఏ పార్టీ గెలుస్తుంది? జూబ్లీస్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా, కేసీఆర్ పార్టీ గెలుస్తుందా? కేసీఆర్ పార్టీ గెలుతుంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే గవర్నమెంట్? మంచిగా స్టిక్కే ఉండే, కొంచెం స్టిక్కే ఉండే. అన్ని మంచిగానే చేసిండు, అన్ని మంచిగానే ఇచ్చిండు. ఇక ఇదే ఈయనది కేసీఆర్ రేవంత్ రెడ్డిది ఈ చెడగొట్టిండు. కొంచెం 5-6 రోజుల ముందుకున్న అనగానే అవే చీరలు ఆయన కేసీఆర్ ఆ చీరలు పంచి పెట్టిండు. ఈయనదేమో ఒక్కొక్క 2 చీరలు అన్నాడు, ఒక్క చీర కూడా గతి లేదు ఇంతవరకు. అట్లా అప్పుడైతే మా పిల్లలకు అది ఇదే కేసీఆర్ దయాకర్రావు మాకు వేరుకెళ్ళి దయాకర్రావు ఎమ్మెల్యే ఆయన. నా కొడుకు నా బిడ్డకు ఆయనే సీట్ ఇప్పించిండు, గోపిసారి ఇప్పించిండు మాకు. ఆయననే మంచిగా ఉన్నది. నా బిడ్డలకు 2 కళ్యాణ లక్ష్మి ఆయన ఇంటికి తెచ్చి ఇచ్చిండు, అన్ని చేసిండు ఆ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ, వచ్చే నెలలో మీకు ఎలక్షన్ మరి ఏ పార్టీ గెలుస్తుంది? కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రేవంత్ అన్న గెలుతాడు మళ్ళా. ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉండే, మరి ఎందుకు రేవంత్ రెడ్డి గెలుస్తారు? మంచి పనులు చేస్తాడు కదా అందరు. కానీ ఎందుకంటే పేదలకు ఉన్నోళ్ళు అప్పుడు ఆయన ఉన్నోళ్ళు అందరికి చేసిండు కాబట్టి అప్పుడు ఎక్కడెక్కడ భూమిని అన్ని తీసుకొస్తున్నట్టు వాళ్ళ పేదలకు పంచి పెడతాడు ఆయన. అందుకోసం రేవంత్ రెడ్డి పని మంచిగా చేస్తున్నాడు, ఆయనే వస్తాడు. ఎట్లా మరి ఏమేమి మంచి పనులు చేస్తున్నారు ఏంది? మాకు మంచి పని చేస్తున్నాడు. అక్కడ ఊళ్ళలో మంచిగా మాప అన్నాడు, మాప చేసిండు. ఇల్లు ఇస్తానని ఇల్లు ఇచ్చిండు అందరికి. మంచిగానే చేస్తాడు మాకు మా సైడు. జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉంది కదా, ఏ పార్టీ గెలుస్తుంది? ఇప్పుడు ఏ పార్టీ? ఇప్పుడు టీఆర్ఎస్ వస్తుంది మేడం, టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ కాంగ్రెస్ ఉందిగా. కాంగ్రెస్ ఉంది కానీ టీఆర్ఎస్ వస్తుంది ఇప్పుడు మళ్ళా. నెక్స్ట్ పార్టీ అదే వస్తుంది, టీఆర్ఎస్. రేవంత్ రెడ్డి 6 పథకాలు తెచ్చారు కానీ ఇస్తారు, ఎవరికి ఇస్తున్నారు? ఇంకా రావట్లేదు కదా, ఏం కూడా ఏం రావట్లేదు, ఏం లేదు. ఖాళీ కరెంటుది ఒకటి చేసినారు అంతే, చాలు. మళ్ళీ ఏం 2500 ఇస్తున్నారు, అది కూడా ఇయ్యలేరు. కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుండే 10 సంవత్సరాలు? కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా నడిచిందమ్మా. 10 సంవత్సరం బాగానే జరిగింది అంతా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉన్నారు అందరూ, పేదలు కూడా మంచిగా చూసుకున్నాడు, ఏం పర్వాలేదు. ఎట్లా మీ ఎమ్మెల్యే ఇక్కడ దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా గోపీనాథ్ గారు గెలిచారు, ఎలా ఉండే? గోపీనాథ్ కూడా బాగానే ఉందమ్మా.